బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం 3వ వారం ఆట నడుస్తుంది. ఇక సోమవారం జరిగిన నామినేషన్స్‌తో కంటెస్టెంట్స్ రచ్చలేపారని చెప్పొచ్చు. అయితే గత 2 వారాల నామినేషన్స్‌తో పోల్చి చూస్తే 3వ వారం నామినేషన్స్ కేవలం ఒకరోజు మాత్రమే జరిగాయి. అయినా కూడా ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు గట్టిగానే నామినేషన్స్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది నామినేషన్‌లో ఉన్నారు. నామినేట్ అయిన వారిలో విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజ్, యష్మి గౌడ, ప్రేరణ, నైనిక, కిరాక్ సీత, అభయ్ నవీన్ ఉన్నారు. చీఫ్ అయిన అభయ్ నవీన్ మాత్రం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఈ నామినేషన్స్లో ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అనేది ఆడియన్స్ వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది. సోమవారం నుంచి ఓటింగ్ పోల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటంటే ఈ వారం కూడా ఓటింగ్లో విష్ణుప్రియ మాత్రమే టాప్లో ఉందట. ఇక రెండో స్థానంలో నాగమణికంఠ ఉన్నాడని టాక్. ఇక టాప్లో ఎవరు ఉన్నారు అనే దానికంటే ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్తారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఈ వారం ఎలిమినేషన్స్ విషయానికి వస్తే సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అభయ్ నవీన్తో పాటు పృథ్వీరాజ్ డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తుంది. పక్కాగా వీరిద్దరిలో ఒకరు ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న పోల్స్ రిజల్ట్ చెబుతున్నాయి. అయితే ఈ ఓటింగ్ పరంగా అభయ్కి, పృథ్వీకి మధ్య ఓటింగ్ మార్జిన్ కూడా చాలా తక్కువ ఉందట. కానీ బిగ్ బాస్ హౌస్ లెక్క ప్రకారం అభయ్ని ఎలిమినేట్ చేసి పృథ్వీని సేవ్ చేయాలని భావిస్తున్నారట. ఇలా పృథ్వీరాజ్ను సేవ్ చేసి అభయ్ను బయటికి పంపిస్తే తెలుగు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అనే దానిపై కూడా బిగ్ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు వాళ్ళైనా బేబక్క, శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. కానీ కన్నడ ఆర్టిస్టులైన నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి లాంటి వాళ్ళని మాత్రం సేవ్ చేస్తున్నాడు బిగ్ బాస్. దీనిపై బిగ్ బాస్ తెలుగు లవర్స్ ఫుల్ సీరియస్ అవుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ వారం తెలుగు వారిని ఎలిమినేట్ చేస్తాడా లేక పరభాషా నటులని బయటకి పంపిస్తాడా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఛానల్ సబ్స్క్రైబ్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.